మీ యొక్క హృదయంలో గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రేమ అంటే ఈ ప్రపంచము రకరకాల రీతులుగా మార్చివేసింది. అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉండేటువంటి ప్రేమ, లేకపోతే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, లేకపోతే స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇరుగు పొరుగు వారికి మధ్య ఉండేటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా లోపభూయిష్టమైనటువంటి ప్రేమలు. కానీ అగాపే ప్రేమ అది ఎలాంటిది అనంటే శాశ్వతమైనటువంటి ప్రేమ, అరమరిక లేనటువంటి ప్రేమ, కల్మషం లేనటువంటి ప్రేమ. కాబట్టి అగాపే ప్రేమను మీ దృష్టిలో ఉంచుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ధ్యానాంశము 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలోని ఒక భాగము, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. నిరీక్షణ అనగా ఎదురు చూడడం, లేక ఆశతో ఎదురు చూడడం అని అర్థం. ఇది భవిష్యత్తులో ఏదైనా జరగబోతుందనేటువంటి ఆశ లేక నమ్మకంతో కూడినటువంటి స్థితిని సూచిస్తోంది. భవిష్యత్తుపై కేంద్రీకరించబడినటువంటి విషయమే ఈ నిరీక్షణ. అన్నిటినీ నిరీక్షించును. ఇది మనము అన్నిటినీ నిరీక్షించును అనేటువంటి మాటను మనము అర్థం చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం మనకుంది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అన్నిటినీ అంటే లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కాదు, అన్నిటినీ నమ్మదు, అన్నిటినీ నిరీక్షించదు. కానీ ప్రేమ అన్నిటినీ నిరీక్షించును అనే మాట అగాపే ప్రేమకు సూచిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ప్రేమ అన్నిటినీ కూడా నిరీక్షించును. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, నిరీక్షణ అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులను కూర్చున్నటువంటి నిరీక్షణ, ఎదురు చూచుట అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ అంటే అగాపే, ఎదురులేని, అవధులేని, నిష్కలంకమైనటువంటి దైవిక ప్రేమ. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అని దేవుడు మాట్లాడతాడు. ఈ ప్రేమ అన్నిటినీ కూడా నిరీక్షించును. అది మనం అందిపుచ్చుకోవలసినటువంటి ఆవశ్యకత మనకుంది. ఇది దైవికమైనటువంటి ప్రేమ, దైవికమైన ప్రేమ. 2 విధాలుగా మనం ఆలోచించాలి. చాలా విషయాల్లో ఇది మనము చూడగలుగుతాము, కానీ ఈరోజు 2 విషయాల్లో మాత్రమే మనము జాగ్రత్తగా ఆలోచించదగినటువంటి విషయము. మొదటిగా భౌతిక సంబంధమైనటువంటి నిరీక్షించటం, దైవిక వాగ్దానాలను ఆధారం చేసుకుని దేవుని వాక్యం పైన నమ్మకం ఉంచటం. అది కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచటం, దేవునిపై నిరీక్షణతో ఎదురు చూడడం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథము 42వ కీర్తన 11వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఆయనను స్తుతించెదను, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని వ్రాయబడింది. ప్రియులారా, దేవుని యందు నిరీక్షణించుము. మన ప్రాణముతో మనం చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, నా ప్రాణమా నీవెందుకు తొందరపడుతున్నావు, నీవెందుకు కంగారు పడుతున్నావు, నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవుడే నీ పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. దేవుని వైపు చూడు, దేవుడు నీతో మాట్లాడగలడు, దేవుడు నీ సమస్యలను పరిష్కరించగలడు. ఈ విధానంతో నీవు ఎదురు చూడాలి, నిరీక్షించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ఈ మాటను మీ దృష్టిలో ఉంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 62వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఎవరి వలన మనకు నిరీక్షణ, ఎవరి వలన మనం నిరీక్షించగలుగుతాము, ఎవరి మీద మనం ఆధారపడగలుగుతాము అని అంటే కేవలము దేవుని పైన మాత్రమే మనం ఆధారపడగలుగుతాము. దేవుడు నమ్మదగిన దేవుడు మన పక్షంగా నిలిచేటువంటి వాడు. అందుకని మన ప్రాణంతో మనం అనాల్సినటువంటి అవసరం ఏమిటంటే, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, నిరీక్షించు, మౌనంగా, బీ స్టిల్, మౌనంగా ఉండుము. ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నీవు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నిరీక్షణ ఉంచి మౌనంగా ఉండు. సైలెంట్, బీ సైలెంట్. పిండ్ ఆఫ్ సైలెంట్ అంటారు చూసారా. ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. పిన్ని కింద పడింది అనుకోండి, ఒక చిన్న సూది కింద పడింది అనుకోండి, అది ఎంత సౌండ్ వస్తుంది? చాలా తక్కువ సౌండ్ వస్తుంది. మనం అంత మౌనంగా ఉండాలి.
మౌనంగా ఉండాలి. దేవుని వైపు చూచిన వారు మౌనంగా ఉంటారు. దేవుని వైపు చూచిన వారు ఎదురు చూస్తారు, నిరీక్షణతో ఎదురు చూస్తారు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుతున్నది. నిరీక్షణ ఎవరి నుండి కలుగుతుందనంటే దేవుని నుండి కలుగుతుంది. మనకు ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన ఎదురు చూపు, ఆయన వైపు చూడాలి మనం, ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఈ నిరీక్షణను గురించి భౌతికంగా మనము ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చాలామంది నిరీక్షించారు, చాలామంది ఎదురు చూచారు. వారిలో ఒకరిని నేను మీకు జ్ఞాపకం చేయాలి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి మనం ధ్యానం చేయాలి. అబ్రహాము నిరీక్షణ కలిగినటువంటి వాడు, నిరీక్షించేటువంటి వాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ మన యొక్క జీవితంలో మనము నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళం, దేవుని వైపు చూసేటువంటి వాళ్ళం. మన నిరీక్షణ మన దేవుడు. కాబట్టి నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. పౌలు గారు ఏమంటున్నాడంటే అన్నిటినీ నిరీక్షించును. ఏది? దైవిక ప్రేమ, అగాపే ప్రేమ. అబ్రహాము నిరీక్షణ గూర్చి మనం వినాలి. నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నిరీక్షణకు ఆధారం లేదు, పిల్లలు పుడతారనేటువంటి ఆధారం ఏది కూడా లేదు. ఎందుకంటే అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. దేవుడు ఏమని చెప్పాడంటే నీ సంతానం ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తాను అని చెప్పాడు. నీ పేరు అబ్రహాము కాదు, నీ పేరు అబ్రహాము అన్నాడు. నీ పేరు తండ్రి కాదు, నీ పేరు అనేక జనానికి తండ్రి అని దేవుడు అన్నాడు. నీ సంతానాన్ని సముద్రపు ఒడ్డునటువంటి ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తానన్న దేవుడు నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలంతా విస్తారంగా చేస్తానన్నటువంటి దేవుడు నీ పేరు అబ్రాహాము కాదు, నీ పేరు అబ్రహాము అని పేరు పెట్టినటువంటి దేవుడు సారాయి పేరు మార్చాడు. ఏలయనగా ఆమె పేరు సారా అన్నాడు. అనేక జనానికి తల్లి, రాజకుమారి కాదు, కుమారి కాదు, ఆమె అనేక జనానికి తల్లి అని చెప్పినటువంటి దేవుడు. అందుకని రోమ సంఘానికి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంక పిల్లలు పుట్టరయ్యా, ఇప్పుడు అంటున్నారు 40 సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టరని చెప్పేసి. 60 సంవత్సరాలలో పిల్లలు కన్నారు, 70 సంవత్సరాలలో కూడా పిల్లలు కన్నారు. కానీ కాలము మారుతూ వస్తుంది, మనిషిలో స్టామినా తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, శరీరము కృంగిపోతుంది, కృషించిపోతుంది, శక్తి లేదు. మానవుని యొక్క శరీరము మనం తినే తిండి వలన కావచ్చు, లేకపోతే మనం నడిచే నడవడిక వలన కావచ్చు, ఏ విధంగానైనప్పటికీ కూడా మన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాలు బ్రతికినటువంటి మనుషులు అలా తగ్గుకుంటూ వస్తుంది. 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది ఆయుష్. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేదు, పిల్లలు పుడతారనేటువంటి ఆధారము లేదు, ఆధారము కనిపించడం లేదే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పిల్లలు పుట్టరో నీకు అని చెబుతూ ఉన్నారు. అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము నిరీక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాట. దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన వాడైనా ఎవరైనా మాట తప్పుతారేమో కానీ దేవుడు మాట తప్పేవాడు కాడు. ఆయన అబద్ధమవుటకు నరుడు కాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని మాట నువ్వు తీసుకుంటే గనక, దేవుడు నీకు వాగ్దానం చేస్తే గనక ఆయన మాట తప్పడు. మాటను నెరవేర్చేటువంటి దేవుడు. 100 ఏండ్ల వయసు వచ్చింది అబ్రహాముకి.
ఎవరైనా అంటారా? శరీరం ఉడికిపోయింది. మనము ఆ వచనాలు చదివితే కనుక రోమపత్రిక 4వ అధ్యాయం 18 చదివాం కదా, 19 నుంచి చదవండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చదివితే బాగుంటుందని, 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని దృఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందిన దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, విన్నారా? అందుకనే మనందరికీ కూడా పితామహుడు, తండ్రి ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దానికి కారణం ఏంటో తెలుసా? నిరీక్షణ. మీరు నిరీక్షణను విడిచిపెట్టకండి. నిరీక్షణను విడిచిపెట్టకండి. దేవుడు సహాయం చేస్తాడు. తగిన కాలమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని వాక్యంలో రాయబడింది. దీన మనస్కులై ఉండుడి. మన జీవితంలో దీన మనసు లేకుండా ఉంటే గనక, మన జీవితంలో సరిచేసుకోవలసినటువంటి వాటిని సరిచేసుకోకపోయినట్లయితే దేవుడు నీకు ఎలా జవాబిస్తాడు? దేవుడు నీ ప్రార్థన ఆలకించగలడు. ఆయనకు జవాబు ఇవ్వగలడు. ఆయన నీ పక్షంగా నిలబడగలడు. ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడగలడు. ఆయన నీ పక్షంగా నిలిచేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీదిటికి నేను నిన్ను దర్శిస్తాను, నేను దర్శించినప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడని మాట్లాడుతున్నప్పుడు శారమ్మ గుడారంలో ఉండి నవ్వుకుంటుంది. గుడారంలో ఉండి నవ్వుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులు చాలామంది చెప్తుంటారు, డాక్టర్లు చెప్తుంటారు, ఈయన బతకడండి, చచ్చిపోతాడని చెప్పేసి. నా జీవితంలో కూడా ఇది జరిగింది. డాక్టర్ గారు పాలకొల్లో మన చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే బతికే అవకాశం లేదు. ఎందుకంటే ఊపిరితిత్తులు పాడైపోయినాయి, ఇతనికి బతికే అవకాశం లేదు. నేను యవ్వన ప్రాయంలో మా అమ్మ నాన్నకి చెప్పకుండా హైదరాబాద్కి పారిపోయాను. అక్కడి నుంచి మా యొక్క బంధువుల్లో ఒక ఆయన ఇంటి దగ్గర ఉన్నాను. ఆయన ఏం చేశారంటే వోల్టాస్ అనేటువంటి కంపెనీలో నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. క్షమించాలి, అది కంపెనీ కాదు, అదొక క్యాటరింగ్ ఆ కంపెనీకి. అయితే నేను రోజు చేసే పని ఏమిటంటే వాళ్ళకి టీ పట్టుకుని వెళ్ళి ఇచ్చేటువంటి ఉద్యోగం ఉన్నది. టీ తీసుకుని ఆఫీసులోకి వెళ్ళి టీ ఇచ్చేవాడిని. నేను వెళ్ళేటువంటి మార్గం అంతట్లో కూడా నాకు ఒక రకమైనటువంటి వాసన వచ్చేది, విషపు వాసన వచ్చేది. అదేమిటంటే ఆ కంపెనీ ఏంటంటే వోల్టాస్ అనేటువంటి కంపెనీలో మోనోక్రోటోఫాస్ అనేటువంటి పురుగు మందు తయారయ్యేది. మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందు తయారయ్యేది, పురుగు మందు, చాలలోకి వచ్చేటువంటి మందు. ఆ వాసన నాకు దాన్ని పీల్చేసేవాడిని. ఆఫీసులో వాళ్ళకి టీ ఇచ్చి వచ్చేస్తున్న క్రమంలో ఈ మధ్యలో నాకు ఆ వాసన వచ్చింది. అది నేను పీల్చడం వలన నా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి నాకు లేదు. చాలా బాధ అనిపిస్తున్నాను. ఊపిరి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు నాకు కలుక్కుమని నొప్పి వచ్చేది. చాలా బాధను అనుభవించాను. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలా వైద్యులకు నేను చూపించుకున్నాను. చివరికి వచ్చేసింది, నేను టైం చివరికి వచ్చేసింది, నేను చనిపోతానని డాక్టర్ గారు చెప్పేశారు. వచ్చిన ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత నేను ఒక చోట కూర్చుని, చాలలో ఒక చోట కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను, ఏడుస్తున్నాను. దేవా, నిన్ను దేవుడు అంటున్నారు, యేసు ప్రభువా నిన్ను దేవుడు అని నాకు తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు. యేసు ప్రభువా నీ దేవుడు అంటున్నారు, నీవే కనుక దేవుడు అయితే నన్ను బాగు చేయి, నీ సేవ చేస్తాను అని చెప్పి నేను వచ్చి రాని మాటలు ఆ చేలగట్టులో గట్టు మీద కూర్చుని ఏడుస్తూ పలికాని మాటలు. తిరిగి మరలా నేను వారానికి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు
స్టెతస్కోప్తో పరీక్షించి చక్కగా పనిచేస్తుంది. చాలా బాగుంది, ఇంత బాగుండడాన్ని నేను ఆశ్చర్యపోతున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ రోజున నేను మీ మధ్య నిలబడ్డానంటే నీ సేవ చేస్తానని దేవునికి నేను ప్రామిస్ చేశాను. మీ మధ్య నేను నిలబడ్డానికి ఊరికే నేను రాలేదు ఇక్కడికి. ఊరికే నేను దేవుని సేవకుడిని అవ్వలేదు. మా అమ్మ అనుకుంది, నాకు డ్రైవింగ్ నేర్పించింది. కాకినాడ విజయదుర్గ డ్రైవింగ్ స్కూల్ అని అక్కడికి నన్ను పంపించింది మా అమ్మ. గల్ఫ్లో ఉంది, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నాను. మా బంధువుల ఇంటికాడ ఉండి కొంతకాలము ఒక 6 నెలల పాటు ఒక కారు మీద నేను ఉండేవాడిని. నేను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని. తాగేవాళ్ళు, రకరకాల వ్యసనాలతో ఉండేటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్య నేను ఉండి వచ్చాను. ప్రియులారా, దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశం వేరు. నేను డ్రైవింగ్ నేర్చుకుని గల్ఫ్కి వెళ్ళిపోయి అక్కడ డ్రైవర్గా పనిచేయాలనేటువంటిది ఆలోచన, మా అమ్మ కోరిక. కానీ దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశం వేరు. ప్రియులారా, దేవుడు ఈ రోజున నన్ను సజీవునిగా నిలబెట్టాడు, ఆయన సేవకునిగా నిలబెట్టాడు. ఊరికే నేను సేవకుని కాలేదు, ఊరికే నేను దేవుని పరిచర్యకు నేను రాలేదు. అందుకని నేను ఖచ్చితంగా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ ఉన్నాను. ఇతరులు చెప్పినట్లుగా ఇతరులు అనేక మంది వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇతరులు అనేక మంది దేవుని వాక్యాన్ని వక్రీకరించి వారికి అనుకూలపరుచుకుని డబ్బులు సంపాదించుకోవటం కోసం చేసేటువంటి వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను. అలా చేసే వాళ్ళని నేను ఖండిస్తూ ఉన్నాను. నేనంటే కొంతమందికి చాలా వ్యతిరేకత ఉంది. మీడియా మాధ్యమాల్లో చూస్తే నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా మీద దుర్భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటని తెలుసా? దేవుని వాక్యాన్ని నేను గట్టిగా వాదిస్తాను. వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే నేను ఊరుకోను. కారణం ఏంటో తెలుసా? నేను దేవుని సేవకున్నయ్యాను కనుక. దేవుడు నన్ను నమ్మదగిన వాడు, నన్ను రక్షించుకొని తన ప్రేమ చేత, తన కనికరం చేత నన్ను సజీవుడిగా ఉంచాడు కనుక ఆయన కొరకు నేను నమ్మకంగా ఉండాలనేటువంటిదే నా కోరిక. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, అబ్రహాం నిరీక్షణ గుర్తుంచుకోండి. ఎంత గొప్ప నిరీక్షణ! 100 ఏండ్ల వాడైనప్పుడు కుమారుడు పుట్టాడు. దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా మీదికి నేను నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు కలుగునను. దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగినవాడు, దేవుడు మాట ఇస్తే నమ్మదగినవాడు, ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. దేవుని మాట మీద నిలబడండి. మీరు దేవుని మాట ప్రకారంగా మీరు జీవించండి. దేవుని మాటను మీరు గట్టిగా పట్టుకోండి. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఎవరికో ఇచ్చిన వాగ్దానం కాదు, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఆ మాటను మీరు తీసుకోండి, మీ హృదయంలో నింపుకోండి. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తానని దేవునితో మాట ఇవ్వండి. మీరు ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఆయన ప్రభువుగా మేము మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది వెక్కిరిస్తూ ఉండొచ్చు, అబ్రహాం పిల్లలు పుడతారా, కుమారుడు అంటారు. ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలబడింది, గొప్ప దేశంగా నిలబడింది, ప్రభావవంతమైనటువంటి దేశంగా నిలబడింది. పిల్లరా, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగునని వాక్యం చెప్తుంది పిల్లలు. అందుకని మనం అనుదినం కూడా యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నమ్మదగినవాడు. ఆ ప్రజలను దేవుడు ఏర్పరుచుకున్నాడు. అక్కడి నుంచే కదా రక్షణ మనకు వచ్చింది. ఈ రోజున ఇక్కడ కూర్చుని మనం దేవుణ్ణి గణపరుస్తున్నామంటే, దేవుని గణపరిచి ఆరాధించేటువంటి అర్హత మనం పొందుకున్నామంటే కారణం ఏమిటి? ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాము సంతానం, నీ సంతానం ఇలాగుండునని దేవుడు చెప్పాడు. మనం అందరూ కూడా అబ్రహాము సంతానమే, మనమందరం కూడా అబ్రహాం పిల్లలమే. మనకు తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. మన విశ్వాసం అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని ఆదికాండం 21:1లో మనం చూస్తాం, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగిన దేవుడు. మనకు నిరీక్షణ అవసరం. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును అని వాక్యం చెప్తుంది. మొదటిగా నేను చెప్పాను శారీరక అవసరత,
భౌతికమైనటువంటి క్రియలను మన జీవితంలో చేసేటువంటి దేవుడు. ప్రియులారా, ఒకవేళ ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇలాంటి విషయాల్లో కాదు. మనము జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకనంటే డాక్టర్ గారికి జ్ఞానం ఇచ్చింది దేవుడే, మందులు ఇచ్చింది కూడా దేవుడే. మన ఈ ప్రకృతిలో మనకు రోగాలు కలిగినప్పుడు రోగాలకు సంబంధించినటువంటి చికిత్స చేయడానికి దేవుడు ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి వనరులు ఉంచాడు. చికిత్సకు సంబంధించినటువంటి ఔషధాలని ఉంచాడు మనకు స్వస్థత కలగడానికి. అందుకే దేవుడు ముందు చూపగలిగినటువంటి వాడు, మన భవిష్యత్తు నెరిగినటువంటి వాడు, మన పరిస్థితులను చూస్తున్నటువంటి వాడు, మన అక్కరలను తీర్చేటువంటి దేవుడు. ఈ రోజున మనం శ్వాసిస్తున్నామంటే అది కేవలము దేవుని కృప. మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప. దేవుడు ఒక్కసారి బిగబడితే ఏ జీవి కూడా ఉండదు. అందుకని అనుదినం కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భౌతిక విషయాల్లో కూడా దేవుడు మన అవసరతలు తీరుస్తాడు ఆయన చిత్తానుసారంగా. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనము అడిగితే ఆయన నమ్మదగినవాడు. ఆయన చిత్తానుసారంగా అడగండి. ప్రతి వాగ్దానానికి షరతు ఉంటుంది. షరతులు మనం గుర్తించాలి, షరతుల్ని మనం అంగీకరించాలి, షరతులను మనం పాటించాలి. అవి పాటించకుండా మనం అడిగితే దొరకదు. యాకోబు అంటాడు, మీ దురాశలను నెరవేర్చుకున్నటకు మీరు అడుగుదురు కానీ మీకు ఏమీ దొరుకుటలేదు. దొరకదు. ఎందుకు దొరకదు? దురాశ. ఈ లోకంలో ఒక మాట ఉంది, దురాశ దుఃఖమునకు చేటు అని. అవును, అది దుఃఖాన్ని కలిగిస్తుంది, బాధను కలుగు చేస్తుంది. దురాశతో అడగండి. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. మీ ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి చెప్పండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను మీ దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీకు కలుగుతుంది. దేవుడు కార్యం చేస్తాడు. కొన్నిసార్లు మనకు నష్టం కలిగిన కానీ ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి దేవుడు. యోబు జీవితాన్ని మనం చూస్తే యోబు అన్నీ కోల్పోయాడు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా కోల్పోయాడు. ఆఖరికి భౌతిక శరీరం మీద కూడా దాడి జరిగింది. ఆరోగ్యం కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూశాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు బ్రతకవురా, చచ్చిపోతావు అంటే దేవుడు బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాలి. మొదటి విషయాన్ని నేను చెప్పాను, ఇది భౌతికమైనటువంటి విషయం. చాలా విషయాలు ఉంటాయి. చాలామంది జీవితాలు మనం పరిశీలన చేస్తే అవి విభిన్నమైనటువంటి విషయాల్లో దేవుడు కార్యం చేసేవాడిగా ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఇది గుర్తుంచుకోండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత దేవుడు మనకు ఒక ప్రామిస్ చేశాడు, నిత్య జీవమును గూర్చినటువంటి ప్రామిస్. మనం చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతాం, మనం తిరిగి పరలోకానికి వెళ్తాం, ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం, ఆయనతో మనము ముఖాముఖిగా మాట్లాడతాం, ఆయన మనతో మాట్లాడతాడు, మనం ముఖాముఖిగా ఆయన కలుసుకుంటాం. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనమును చేసేదరు అని వాక్యము ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. పిల్లలు, దేవుడు పిల్లలైనటువంటి వారు ఆయన్ని దర్శించుకుంటారు, ఆయనతో మాట్లాడతారు. ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే దేవుని దర్శించుకున్నానని చాలామంది చెప్తున్నారు. వారు వెళ్ళి చూసింది ఏంటంటే ఒక విగ్రహాన్ని. కానీ మనం నిజంగా ఆత్మదేవుణ్ణి చూస్తాం. అది ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతి నేత్రము చూస్తున్నాం అని వాక్యం చెబుతుంది. పిల్లలు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణను మనకు అనుగ్రహించాడు. నిరీక్షణ, ఎదురుచూపు, మనం ఎదురు చూడాలి. ఇది రెండవ మాట గమనించండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. విన్నారా? జాగ్రత్తగా గమనించండి. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది మన వలన కలిగింది కాదు, మన నీతి కాదు. యెషయా గ్రంథంలో రాయబడింది, మీ నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గుడ్డలు అని. అవును, మురికిగా ఉంటాయి మన నీతి క్రియలు. మన యొక్క స్వలాభం కోసం, స్వయిచ్ఛను నెరవేర్చుకోవటం కోసము నీతి క్రియలు చేస్తాం మేము. కానీ
ఆయన నీతి ఎలాంటిదంటే రైచియస్నెస్, ఆయన నీతి శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. ఆయన నీతిలో ఏ లోపము లేదు. ఆ నీతిని అందిపుచ్చుకున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. మనం నీతిమంతులం కాదు, నీతిమంతులం అవ్వడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. అసలు మనం కట్టి కాలే వరకు అంటారు కదా, ఏదో విషయంలో మనకు లోపాలు ఉంటాయి, ఏదో విషయంలో వరకు లోపాలు ఉంటాయి. ఈ రోజున మనం ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వెళ్తున్నాం. నీతి నుండి అధిక నీతికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు మనం వెళ్తూ ఉన్నాం. మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ప్రతి ఆదివారం మనం ఎందుకు కూడుకున్నాం తెలుసా? మనం పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి. ఎన్నో లోపాలు మనకున్నాయి. పాస్టర్ గారు నా గురించి మాట్లాడాడని మీరు మనసులో గాయపరుచుకుని నొచ్చుకుని నన్నే అన్నాడు అని చెప్పి మీరు పశ్చాత్తాప పడకపోయినట్టయితే మీకు ఏ ప్రయోజనము లేదు. నేను ఒక విషయాన్ని చదివాను ఈ మధ్య ఒక పత్రికలో. అదేంటంటే ఒక విలేకరికి ఒక ఉత్తరం వచ్చిందంట. నేను 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, 30 సంవత్సరాలు నాకు వేస్ట్. ఎన్ని ఆదివారాలు వెళ్ళానో, ఎన్ని ప్రసంగాలు విన్నానో, అదంతా వేస్ట్. నాకేమీ అర్థం కాలేదు. ఆయన సమయం వేస్ట్ అయింది, నా సమయం కూడా వేస్ట్ అయింది అని ఉత్తరం రాశాడంట. ఆ విలేకరి అది చదివి సంతోషపడిపోయి, చర్చికి వెళ్ళడం ప్రయోజనం కాదన్నమాట అనేది ఆర్టికల్ రాశాడు. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత మరొక ఉత్తరం వచ్చిందంట. ఆ ఉత్తరాన్ని చదివాడట. నేను నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాల నుంచి నా భార్య నన్ను పోషిస్తుంది, నాకు రకరకాల వంటకాలు వడ్డిస్తుంది. కానీ ఏ వంటకము కూడా నాకు గుర్తులేదు. ఎప్పుడు ఏ వంటకం వండిందో నాకు గుర్తులేదు. కానీ ఆమె వండి నాకు పెట్టకపోయినట్టయితే నేను బ్రతుకుండేవాడిని కాదు అని చెప్పాడట, అని రాశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? అలాగే నేను చర్చికి వెళ్ళకపోతే, పాస్టర్ గారు చెప్పే మాటలు నేను వినకపోతే, ఆత్మీయ ఆహారం నాకు దొరికేది కాదు, నేను బ్రతుకుండేవాడిని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? మనకు రోజు ఆహారం ఎలాగో ఆత్మీయ ఆహారం కూడా అలాగే అందుకని దేవుని వాక్యంలో ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థనలో ఉంది కదా, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. భౌతిక ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా మనం తీసుకోవాలి. అనుదినము మీరు దేవుని వాక్యం చదువుకుంటున్నారా? చదువుకోండి, మీకు మంచిది అది. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యం అంటుంది. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అని రాయబడింది. దేవుని వాక్యాన్ని వినాలి, మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. వినిపించుకోకున్నట్టుగా ఉండకూడదు, విడిచిపెట్టి వెళ్ళకూడదు. హృదయంలో నింపుకోండి. ఒకవేళ మీకు గుర్తుండకపోయి ఉండొచ్చు, కానీ మీ హృదయంలో అది ఫలిస్తుంది. పాస్టర్ గారి గురించి మీరు ఆలోచించకండి, మీ గురించి ఆలోచించండి. యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్తున్నారు, ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆయన సిలువను నిలబెట్టి అంటారు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవకండి, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. అనుదినము కూడా దేవుని సన్నిధిలో మన కోసం ప్రార్థించాలి, మన పిల్లల కోసం ప్రార్థించాలి, మన కుటుంబం కోసం ప్రార్థించాలి. వాళ్ళు రక్షించబడాలి, పిల్లలు వాళ్ళు రక్షించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఆకురాలినట్టు రాలిపోతున్నారు పిల్లలు. అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారిలాగా అయిపోతున్నారు. కనపడడం లేదు. అవును పిల్లరా, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక టైంలో దేవుని మాటలు వింటారు. ఒకవేళ నిరాకరిస్తే, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, చావు దాకా కూడా దేవుడు ఎదురు చూస్తాడు. అర్థమవుతుందా మీకు? ఈ కాసేపట్లో చనిపోతారు అన్నటువంటి ఆ దొంగల్లో ఒకటికి పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకున్నాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అన్నారు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత గొప్ప ప్రామిస్ అండి. చిటికలో సంపాదించేసుకున్నాడు నిత్య జీవం.
నిత్య జీవం కూర్చున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. దేవుని కృప, మనం దేవుని కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము, అంతేగాని మన వలన కలిగింది కాదు. జీవితాంతం ప్రయత్నం చేసినా మనము నీతిమంతులుగా తీర్చబడలేము. ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. కానీ ఎవరు నీతిమంతులుగా తీర్చారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి త్యాగం, ఆయన రక్తం వలన మనము పరిశుద్ధులం అవుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము నిత్య జీవం గుర్చినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరి మీద కుమ్మరించాడు దేవుడు పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులయ్యుందురు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరు దేవుని పిల్లలు, మనమందరం కూడా దేవుని పిల్లలం. ఎందుచేతనగా మనం ఆత్మ చేత నడిపించబడుతున్నాము. అదే మన నిరీక్షణ. నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. వింటున్నారా? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పడవతో పోల్చాడు. నా చిన్నతనంలో నేను మా గ్రామము సకినేటిపల్లి, చాలా అందమైనటువంటి గ్రామం. ఆ గ్రామంలో మాకు అటువైపున బంగాళాఖాతం ఉంది, ఇటువైపున గోదావరి ఉంది. ఈస్టు వెస్ట్ని కలిపేటువంటి, అంటే మధ్యలో ఉండేటువంటిది గోదావరి. నేను అప్పుడప్పుడు గోదావరి దాటి నరసాపురం వెళ్తూ ఉండేవాడిని. నా చిన్నతనంలో కొన్ని వందల పడవలు ఉండేవి, వందల పడవలు. ఆ పడవలన్నిటికీ కూడా తెరచాప ఉండేది, పెద్ద తెరచాప ఉండేది. ఆ తెరచాపను ఎటు తిప్పితే అటు ఆ గాలి పట్టుకుని అది ఇటు నుంచి అటేపుకి తీసుకుని వెళ్ళిపోతుంటుంది. ప్రియులారా, ఆ దృశ్యాన్ని మీరు చూస్తే కనుక చాలా వండర్ అయిపోతారు. ఇప్పుడు అవి లేవు, ఆ పడవలు వచ్చేసాయి. ఆ తెరచాపలన్నీ పక్కన పెట్టేశారు. మిషన్లు అమర్చేసి, మోటార్లు అమర్చేసి ఆ మోటార్ మీద ఇటు నుంచి అటువైపుకి వెళ్ళిపోతున్నది. అప్పుడు చాలా అందంగా ఉండేది. ఆ తెరచాప మీద అక్కడ కూర్చుని, నేను ఆ పడవ మీద కూర్చుని ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉండేది. మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైనటువంటిది మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. లంగరు గమనించండి, అది ఆ యొక్క పడవలో కొన్ని రకాలైనటువంటి పరికరాలు ఉంటాయి. లంగరు వేస్తారు, అది గట్టిగా పట్టుకుంటుంది. నీటిలో వేస్తే కనుక దాని లోతు ఎంత ఉందో తెలుస్తుంది. అంతేకాదు, ఒక చోట పటిష్టంగా ఉండాలంటే ఆ తాడుకు కట్టినటువంటిది దాన్ని, ఆ లంగరు కిందకి వేసినప్పుడు అది కిందకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళినటువంటి అక్కడ దాన్ని గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. పడవని ఎక్కడికి కూడా కదలనివ్వదు, గట్టిగా పట్టుకుంటుంది. అదే నిశ్చలమైన స్థిరమైన మన ఆత్మకు లంగరు, మన ఆత్మని పటిష్టంగా ఉంచుతుంది. అదేమిటో తెలుసా? ఈ నిరీక్షణ. ఈ నిరీక్షణ దేవుని నుండి మనం పొందినటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ లంగరు వలె అది తెరలోపలికి ప్రవేశించినదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సహోదరులారా, మనం నిరీక్షణ లేని వారిని కాదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:13 రాయబడింది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకున్నట్లు అంటున్నాడు. మనం నిరీక్షణ లేని వారిని కాదు. నిరీక్షణ లేని వారు ఎవరంటే సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు. వారికి ఏ గురి, ఏ గమ్యమో తెలియదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలియదు. నిత్య జీవం గురించినటువంటి ఆలోచన వాళ్ళకి అసలే లేదు. మనం చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాం అనుకుంటారు వాళ్ళు, కానీ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా, వాళ్ళ తీర్మానం ప్రకారంగా మంచి చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, చెడు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. అవునే కదా? వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. వీళ్ళు మంచి చేశారంటే గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పమనండి, మేము మంచి చేశాము అని
చెడు చేయలేదు అని చెప్పమనండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కదా. అలాంటప్పుడు మంచి చేసిన వాళ్ళు స్వర్గానికి ఎలాగెళ్తారు? అదొక భ్రమ కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి ప్రియులరా. మనకు ఒక భరోసా యేసు ప్రభు ఇచ్చారు. ఆయన రక్తము చేత మనల్ని కొన్నాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, శుద్ధీకరించాడు, మన పాపములన్నింటిని కూడా పరిహరించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు. ఎవరైనా చనిపోతే ఈ వాక్యాన్ని పాస్టర్ గారు చదువుతారు, అవును కదా. నిరీక్షణ లేకుండా చనిపోలేదు ఈయన, నిరీక్షణతో చనిపోయాడు కనుక ఈయనకి స్వర్గం ఉంది. మనం అక్కడ కలుసుకుంటాం మనం. కాగా మనం ఆయనతో కూడా సదాకాలము ఉందుము. అవును ప్రియులరా, మన నిరీక్షణ అది. నిరీక్షణ లేని వారు అన్యులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. విన్నారా? ఒకప్పుడు మనము ఎలాంటి వాళ్ళమంటే ఇశ్రాయేలీయుల పౌరులతో సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళం కాదు. పౌరులంగా లేమనం, పరదేశులుగా ఉన్నాం, వాగ్దాన నిబంధనలు మనకు లేవు, పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేని వారిగా ఉన్నాం, లోకమందు దేవుడు లేనటువంటి వారిగా మనం ఉన్నాం. ఇప్పుడు అన్యులని పిలువబడుతున్న వారు అందరూ కూడా దేవుడు లేని వాళ్ళే. వాళ్ళు దేవుళ్ళని ఏర్పాటు చేసుకుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అవే దేవుళ్ళు అనుకుంటున్నారు, అవే పూజింపదగినవి అనుకుంటున్నారు. వాటి కోసం ఉపవాసాలు ఉంటున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, శరీరాన్ని కోసుకుంటున్నారు, రకరకాల త్యాగాలు చేస్తున్నారు. కానీ అవి వట్టివి. బైబిల్ అంటుంది అవన్నీ కూడా వట్టివి అని. జీవం గల దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని అంటున్నాడు. ఎందుకంటే నేనే దేవుడను, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అంటున్నాడు దేవుడు. మరి అన్యులకి చూసినప్పుడు వారికి నిరీక్షణ లేదు, వారికి దేవుడు లేడు, అసలైన దేవుడు వారికి లేడు. మా దేవుడిని అంటావా అని కొంతమంది తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎందుకు నిందలను అనుభవించి, బాధలను అనుభవించి, కొడితే పడి సువార్త చెప్తున్న వాళ్ళకి నిజమైన దేవుడు ఈయనే బాబు, ఆయన ఆరాధించండి, ఆయన నమ్ముకోండి, మీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పేసి చాలామంది వెళ్ళి సువార్త చెప్తున్నారు. ఎందుకని? ప్రేమించారు కాబట్టి. దేవుని ప్రజలు ప్రేమ కలిగినటువంటి వారు, ఆయన ప్రేమలో నిలిచిన వారు ఆ నిత్య జీవాన్ని ఇతరులకు కూడా పంచాలని కోరుకుంటారు. ప్రియులరా, గమనించాలి. ఒకప్పుడు మనము పరదేశులుగా ఉన్నాం, ఒకప్పుడు మనము ఆజ్ఞలు లేనటువంటి వాళ్ళుగా ఉన్నాం, వాగ్దానాలు లేనటువంటి వాళ్ళుగా ఉన్నాం, నిరీక్షణ లేనటువంటి వాళ్ళుగా ఉన్నాం, లోకమందు దేవుడు లేని వారిగా దురస్తులుగా మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, ఎలాగనగా ఓర్పు వలనను, లేఖనము వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బాధ కలుగుజే నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఎలాగనగా మనకేం కావాలి? ఓర్పు కావాలి. మనకేం కావాలి? లేఖనము కావాలి. మనకేం కావాలి? ఆదరణ కావాలి. మనకు ఇవన్నీ కూడా నిరీక్షణ కలుగు చేస్తాయంట. ఓర్పు నిరీక్షణకు కలుగు చేస్తుందట. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. రోమ 12:12 చెప్తుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండిడి. విన్నారా? నిరీక్షణ గలవారై. మనందరికీ నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉందా మీకు? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను గనక చనిపోతే నేను ప్రభువుతో ఉంటానని. అదే నిరీక్షణ. ఒకవేళ నిరీక్షణ లేదనుకోండి, ఇక్కడ కూర్చోవడం వ్యర్థం, దేవుని వాక్యం వినడం వ్యర్థం, దేవుని వాక్యం పాటించడం కూడా వ్యర్థం. మనకేముంది చెప్పండి? ఇప్పుడు నిరీక్షణ ఉంది. దేవుని మాట పట్టుకుంటుంది, దేవుని మాట మనల్ని బలపరుస్తుంది, దేవుని మాట మనల్ని ఆదరిస్తూ ఉంది. ఒకవేళ ఈ నిరీక్షణ లేదనుకుంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూడండి, నిరీక్షణ లేకపోతే ఏమవుతాం? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారం అయినడలా మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాం. చాలామంది స్వస్థత కోసం పరిగెడుతున్నారు, అద్భుతాల కోసం పరిగెడుతున్నారు. దేవుడు నమ్మదగిన వాడు ప్రియులరా.
నీకు స్వస్థత కావాలంటే నువ్వు విశ్వసించు అంతే. భ్రమపరిచేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. పాస్టర్లని మా దగ్గర ఏదో మహిమ ఉందని చెప్పేసి పడగొట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళు నమ్మకండి. కొంతమంది అయితే నేను విన్నాను, కొంతమంది అయితే చేతికి ఏదో రాసుకుంటారంట, క్లోరిన్ సంబంధమైనటువంటిది ఏదో రాసుకుంటారంట చేతికి, లిక్విడ్ రాసుకుంటే అది ఆ యొక్క విశ్వాసి యొక్క ముక్కు దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు స్రో కోల్పోయి పడిపోతారు. జిమ్మికలు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు, అది అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల మీద పెట్టి నొక్కి పడేస్తున్నారు, వెనకాల పట్టుకునే వాళ్ళు కొంతమంది. ఆ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలాగే పడేస్తే ఒక గర్భిణి పడిపోయి గర్భం పోయిందంట. అసలు పడేయమని బైబిల్ చెప్పట్లేదండి. పడిపోయిన వాళ్ళని లేపి నిలబెడుతుంది బైబిల్. అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. మీరు ఈ చీకట్లో లేరు, ఇప్పుడు మీరు వెలుగునొద్దున్నారు. బైబిల్ మనకుంది. దేవుని వాక్యం చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. భాషల పేరు మీద రకరకాల పదాలు వేసి పెద్ద పెద్ద కేకలు వేసేసి అరుపులు వేసేసి కొంతమంది పడగొడుతుంటుంటే వీళ్ళు అమ్మో పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళని నమ్ముతున్నారు. కొంతమంది మనుషుల మీద నమ్మకం. అక్కడికి తీసుకెళ్తే స్వస్థత జరుగుతుంది. నీ ఉన్న చోట నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేయడా చేస్తాడు. పిల్లరా, దైవజనులుగా దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో రాయబడింది, ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలని. విశ్వాసం కలిగినటువంటి వారిని పిలవండి. వాళ్ళు చేతులుంచి నూనె రాచి ప్రార్థన చేస్తారు. ఆ రోగి పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని వాక్యం ఉంటుంది. కొంతమంది పాపాలు వెంటాడుతూ ఉంటుంటాయి, దానివలన కూడా రోగాలు వస్తాయి. అప్పుడు ప్రభు పరిష్కారం ఇస్తున్నారు. పాపం కొరకు ప్రార్థన చేయండి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతన్ని లేపును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వైద్యం వలన కానప్పుడు. వైద్యాన్ని నిషేధించొద్దు. క్రైస్తవులకి వైద్యం నిషేధించబడలేదు. హేతువాదులు ఆ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టారు విజయవాడలో. వాళ్ళు ఏమని స్లోగన్ ఏంటో తెలుసా? స్వస్థతలు క్రైస్తవుల వలన అయితే ఆసుపత్రులు ఎందుకు అని పెట్టారు. స్వస్థతలు క్రైస్తవుల వలన అయితే ఆసుపత్రులు ఎందుకు? ఆసుపత్రులు అవసరం లేదు కదా. ఇక పాస్టర్ల దగ్గరికి పరిగెత్తాలి. ఏదైనా రోగం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి కాదు, పాస్టర్ దగ్గరికి పరిగెత్తాలి. రోగం అందరికీ వస్తుంది, నీకు వస్తుంది, నాకు వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మనం సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనతో దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థించండి, పరిష్కారాన్ని పొందండి. మనుషులకు అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు కార్యం చేస్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వీడియోలో చూశాను. ఆమె అంటది, ఈ ట్యాబ్లెట్ పని చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఈ ట్యాబ్లెట్ వేసి ప్రార్థన చేసుకుని ట్యాబ్లెట్ వేసుకుంటే అది పని చేస్తుంది అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవును, మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ ట్యాబ్లెట్ మన జీవితంలో మన రోగానికి అది నయం కలిగజేస్తుంది. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? వైద్యుడు ఎవరికి కావాలి? రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతులకు అవసరం లేదు. నేను పాపులను పిలవచ్చి తిని, పాపులను నేను పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాను అని ప్రభువారు చెప్పారు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుదాం. ఇక్కడ కోసం మనం రావట్లేదు. ఇక్కడే మనకు స్వస్థతలు, ఆరోగ్యాలు, లేకపోతే మనకు సంపదలు అన్నీ రావాలని దేవుని సన్నిధికి మనం రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, మన నిరీక్షణ పరలోకం వైపు. ఈ శరీరం కృషించిపోయినా సరే దేవుడు కార్యం చేస్తాడు, మనం మార్పు చెందుతాము. ఈ శరీరం మంటిలో కలిసిపోయినా సరే దేవుడు కార్యం చేస్తాడు, పునరుద్ధానం పొందుతాము. మనకు నిత్య జీవము అనుగ్రహించబడింది. అది వాగ్దానంతో కూడినటువంటి సత్యం. అది ప్రభువు చేశారు, ప్రభువు మనకు వాగ్దానం ఇచ్చారు.
దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ జీవితం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించడం కాదు. అర్థమవుతుందా మీకు పౌలు గారు ఏమంటున్నాడు? మనం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే, ఎందుకు మనం సమాజంగా కూడుకుంటున్నామనంటే ఈ ఈ జీవనాని కోసం మాత్రం కాదు. ఇక్కడితో అయిపోలేదు. మనిషి సమాధి చేయబడింది. అప్పటి వరకు భక్తిగా ఉన్నాడు, ప్రార్థనకు వచ్చాడు, స్వస్థతలు పొందాడు, అదయింది ఇదయింది, చనిపోయాడు, అయిపోయింది అనడానికి కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగైతే గనక మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతామని వాక్యం ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదలతో ప్రార్థించండి, నిరీక్షించండి. నిరీక్షణ గలవారై సంతోషించండి. మనకు ఒక నిరీక్షణ ఉంది, దాని విషయంలో సంతోషపడండి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండుడి అని వాక్యం ఉంటుంది. 1 కొరింథీ 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. అగాపే ప్రేమ, దైవిక ప్రేమ అన్నిటినీ నిరీక్షించినది. భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. భౌతిక సంబంధంగా మనము దేవుని సన్నిధిలో వాగ్దానం కొరకు ఎదురు చూస్తే ఆ వాగ్దానాన్ని దేవుని నెరవేరుస్తాడు. అలాగే ఆత్మ సంబంధమైన నిరీక్షణ పరలోకం, మన పౌరస్థితి పరలోకమైనది. అక్కడ మన ప్రభు యేసుక్రీస్తు కొరకు మనం కనిపిస్తున్నాం. దయచేసి అందరూ కళ్ళ ఉంచండి.